సృష్టించింది. ఒక లారీ ఆర్టీసీ బస్సు కారుని ఆ టిప్పర్ ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. సిగ్నల్ పడడంతో అక్కడ లారీ బస్సు కారు ఆగి ఉన్నాయి వరుసగా. అయితే అత్యంత వేగంతో వచ్చినటువంటి ఆ టిప్పర్ అదుపు తప్పి ఈ 3 వాహనాలను ఢీకొట్టింది. ఆ తర్వాత డివైడర్ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 4 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ పక్కన ఉన్నటువంటి ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక, ఈ విధ్వంసం ఏంటో తెలియక భయభ్రాంతులకు గురైనట్లుగా తెలుస్తోంది. అయితే వెంటనే ఆ టిప్పర్ డ్రైవర్ పరారైనట్లుగా తెలుస్తోంది. టిప్పర్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయా, లేకపోతే డ్రైవర్ ఏమైనా మద్యం మత్తులో ఉన్నాడా అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి మీరు చూడొచ్చు. సిగ్నల్ పడింది. సిగ్నల్ దగ్గర వరుసగా బస్సు, ఒక లారీ, కారు అక్కడ ఆగున్నాయి. ఇప్పుడు అక్కడ ఆగున్నటువంటి ఈ వాహనాలు ఒక్కసారిగా వెనక నుంచి వచ్చినటువంటి టిప్పర్ ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఎంత వేగంగా వచ్చుంటే ఇలాంటి ఒక ఘటన జరుగుతుందో ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు. ఒకసారి నేను ఆ విజువల్స్ మీరు ఇప్పటికే స్క్రీన్లో చూస్తున్నారు. ఒక్కసారి నేను అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ కండిషన్ ఏంటో మీరు ఒకసారి చూడొచ్చు. గివ్ మీ ద విజువల్స్ ప్లీజ్. ఒకసారి ఇక్కడ చూస్తున్నారు మీరు. సో ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటనేది. మొత్తం అక్కడంతా పానిక్ కనిపిస్తుంది. ఇదిగో మీరు ఇక్కడ లారీని చూస్తున్నారు. పూర్తిగా అక్కడ ఢీకొట్టిన తర్వాత ఆ డివైడర్ని కూడా ఎక్కి, అదే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక 2 feet డివైడర్ ఉంది ఇక్కడ పక్కన. ఆ డివైడర్ని కూడా బద్దలు కొట్టుకొని మరి లోపలికి దూసుకెళ్ళడానికి మీరు చూస్తున్నారు. అంటే ఎంత వేగంతో వచ్చింది. ఒక బస్సు, ఒక లారీ, ఒక కార్ని ఢీకొట్టినప్పటికీ దాని వేగం కంట్రోల్ అవ్వక చివరికి ఇలా డివైడర్ని ఢీకొట్టి దాన్ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాటుకొని వెళ్ళిపోయింది. సో సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు ఒకసారి మీకు ఇంత వేగంగా అసలు ఎందుకు వచ్చాడు అతను? నిర్లక్ష్యమా, లేకపోతే ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు ఢీకొట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కండిషన్ని ఇక్కడ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఈ ప్రాంతం అంతా కూడా. అట్ ద సేమ్ టైం ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఆ మొత్తం డ్యామేజ్ అయిపోయినటువంటి ఆ బస్సు, ఆ లారీ, అలాగే ఇంతకుముందు కార్ విజువల్స్ కూడా మీకు చూపించారు. మొత్తం గందరగోళ పరిస్థితి. ఒకదాన్నొకటి ఢీ కొట్టుకోవడంతో మీరు చూస్తున్నారు ఎలా ఉందో అక్కడ కండిషన్. సో స్థానికులు సైతం తీవ్ర భయాందోళనకు గురైపోయారు. ఒకసారి స్థానికులు ఏమంటున్నారు ఈ విషయానికి సంబంధించి చూద్దాం. डिवाइडर मार के लॉरी को मार दिया। किसी को जख्मी हुए? नहीं, कोई जख्मी नहीं हुए। ऊपर खड़ी हुई थी गाड़ी, और गाड़ी ऊपर से उतर रही थी। हाँ, रोड लेके उतर रही, ब्रेक फेल हो गया, सीधा ला के मार दिया। डिवाइडर को मार दिया। टिप्पर की गाड़ी जहाँ ब्रेक फेल हुआ, आत्मा में के डाउन पे ऊपर उतर रही थी, आगे डिवाइडर मार के लॉरी को मार दिया। किसी को जख्मी हुए? नहीं, कोई जख्मी नहीं हुए। ऊपर खड़ी हुई थी गाड़ी, और गाड़ी ऊपर से उतर रही थी। हाँ, रोड लेके उतर रही। రైట్. అంటే అక్కడ స్థానికులు మాట్లాడుతున్నారు ఈ టిప్పర్కి బ్రేక్ ఫెయిల్ అయింది అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే బ్రేక్ ఫెయిల్ అయిందా, లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందా? శిల్ప జాయిన్ అవుతున్నారు. శిల్ప, ఇప్పుడు ఇంత భారీ యాక్సిడెంట్ అక్కడ కనిపిస్తుంది మనకి, అక్కడ ఎలాంటి నష్టం జరిగింది? అట్ ద సేమ్ టైం అక్కడ ప్రజలు, స్థానికులు చెప్తున్నారు టిప్పర్కి బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని. బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా, ఇంకేదైనా కారణం ఉందా? పోలీసులు ఏమంటున్నారు? శిల్ప, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి? అసలు టిప్పర్ ఎందుకు, ఈ యాక్సిడెంట్ కారణం ఏంటి? టిప్పర్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయంటే స్థానికులు చెప్తున్నారు. అదే కారణం, ఇంకేదైనా కారణం ఉందా? ఎలాంటి నష్టం జరిగింది అక్కడ? మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో టిప్పర్ దుర్ఘటన సృష్టించింది. అర్ధరాత్రి ఒకవైపు సిగ్నల్ పడడంతో ఆగి ఉన్నటువంటి లారీను టిప్పర్ అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది. దీంతో టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాహనం వదిలి పరారైనట్లు కూడా సమాచారం. దీనిపైన పోలీసులు ప్రాథమికంగా ఒకవైపు డ్రైవర్ నిర్లక్ష్యం ఉన్నట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఇంకోవైపు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. లేకుంటే టిప్పర్ వెహికల్ ఫెయిల్ అయ్యా అని పోలీసులు ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు బస్సు ఏదైతే ఈ ఘటన జరిగినటువంటి
సమయంలోనే మధురకు ఆర్టీసీ బస్సు అదేవిధంగా కారు కూడా ఢీకొట్టడంతో ఈ బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉన్న పేరు పెడితే చెప్పారు. ఇంకోవైపు వాళ్ళందరూ కూడా వేరే ఆసుపత్రిలో వెళ్ళడానికి ఇక్కడికే మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి కావడంతో ఎవరు కూడా రోడ్డుపైన ఎక్కువగా వాహనాలను పెట్టుకోవడంతో చాలా వరకు ప్రాణాపాయం తప్పిందనే చెప్పుకోవచ్చు, పెను ప్రమాదం తప్పిందనే. ఇంకోవైపు ఒకవైపు ప్రైవేట్ వీళ్ళందరూ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో వాటి మొత్తం కూడా క్లియర్ చేశారు. ఇంకోవైపు దీనికి అసలు ప్రధాన కారణం ఏంటని కూడా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒకవైపు టిప్పర్ వెహికల్స్ కాబట్టి ఇవన్నీ కూడా హెవీ స్పీడ్ తో వెళ్తున్నాయి. కొన్ని స్పీడ్ లిమిట్స్ అనేవి ఉంటాయి, వాటిని పాటించాలి. కానీ హెవీ వెహికల్స్ అవి మాత్రం పాటించడం లేదు. దానికి కారణంగా ఓవర్ స్పీడ్ తో అక్కడ దగ్గరికి రాగానే ఒకవైపు కంట్రోల్ చేయలేదు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దేశం ఎప్పటికప్పటికి అది ట్రాఫిక్ పోలీసులు అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం మారటం లేదు. ఇటువైపు ఆ సమయంలో అర్ధరాత్రి కావడంతో ఆ సమయంలో ఎక్కువ మంది వేసుకోవడంతో అందరూ ఎవరు చేస్తున్నారు. అది కనుక డే టైం అయితే దాని తీవ్రత మాత్రం ఎక్కువగా ఉండదు. ఇప్పటికే టిప్పర్ ఏదైతే దానికి ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ ఆధారంగా అసలు ఎవరు యజమానులు ఎవరు, అదేవిధంగా డ్రైవర్ ఎంత కాలంతో కాల్ చేస్తున్నారు, తనకు సంబంధించినటువంటి లైసెన్స్ కోసం వాస్తవాన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా తను పారిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కూడా పోలీసు పార్టీ చేసుకుని డ్రైవర్ని పట్టుకునే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు ఉంటారు. ఇంకోవైపు అది ఓవర్ స్పీడ్ తో ఒకవైపు కంట్రోల్ చేయలేకపోతే, ఇంకోవైపు డ్రైవర్ మధ్య మధ్యలో ఉంటున్నారా, ఇంకోవైపు బ్రేక్ కెమెరా ఫెయిల్ అయ్యానే యాంగిల్ ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేపట్టారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అసలు ఏం జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందా? కొంతమంది ఏమో డ్రైవర్ మద్యం తాగి ఉండొచ్చు అంటున్నారు, లేదంటే కొంతమంది బ్రేక్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు అంటున్నారు. ఏ కారణంతో అంత వేగంగా వచ్చి అక్కడ ఢీ కొట్టాడు? అక్కడ ఆ వెహికల్స్ ని ఢీ కొట్టిన తర్వాత ఒకదానికొకటి ఢీ కొన్నాయి, బస్సు లారీ కారు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆ ఢీ కొన్న సమయంలో అదృష్టవశాత్తు అక్కడ ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఒక భారీ నష్టం నుంచి, ఒక భారీ ప్రమాదం నుంచి అక్కడ బయటపడ్డారనే చెప్పాలి. ఇంకేదైనా కొద్దిపాటి తేడా వచ్చుంటే అత్యంత భారీ నష్టం జరిగిండేది ఖచ్చితంగా అక్కడ. ఆ మూడింటిని ఢీ కొట్టిన తర్వాత కూడా ఆ ఇంపాక్ట్, అంత బలమైన ఇంపాక్ట్ తర్వాత కూడా ఆ టిప్పర్ కంట్రోల్ అవ్వకుండా మళ్ళీ పక్కకు దూసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి డివైడర్ను ఢీ కొట్టి అది దాటుకొని పక్కకు వెళ్ళిపోవడాన్ని మీరు చూస్తున్నారు. సో అత్యంత వేగంగా వచ్చింది. బట్ ఈ వేగానికి కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. విచారణ చేస్తున్నారు అధికారులు. మీరేమనుకుంటున్నారు? వరుసగా ఈ ప్రమాదాలకు కారణం ఏంటి? ముఖ్యంగా ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు పక్క జరుగుతుంటే రెగ్యులర్ గా మనం వింటున్నటువంటి వార్తల్లో ఈ టిప్పర్స్ వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. సో దీనికి కారణం ఏంటి? చేనేళ్ల ఘటనలో కూడా టిప్పరే మనం చూసాం. సో వరుస ఈ టిప్పర్స్ ఎందుకు ఈ ప్రమాదాలకు గురవుతున్నాయి? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. टिप्पर की गाड़ी का ब्रेक फेल हुआ, आत्मा में ऐसे डाउन करने आगे डिवाइडर मार के लॉरी से मार दिया। किसी को जख्मी नहीं हुए? कोई जख्मी नहीं हुए। ऊपर खड़ी हुई थी गाड़ी, गाड़ी ऊपर से उतर रही थी, रोड लेके उतर रही, ब्रेक फेल हो गया, सीधा लाके हमारे చదువు తలనొప్పులు ఇప్పుడు ఏంటమ్మా? శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లమ్మా, శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయలు అద్భుతం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదేవిధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికి వచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలు నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి.
పట్టుసీమ వారి నూతన వెంచర్ అమేయ